హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫస్ట్ థింగ్, మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం కాపాడుకునే ప్రక్రియలో మనకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి. అది ఎలా నిర్ధారించుకుంటామంటే, ఛాతీకి మధ్య భాగంలో వచ్చి మనకి మంటగా కానీ, బరువుగా కానీ, నొక్కినట్టుగా కానీ, పట్టుకున్నట్టు కానీ నొప్పి ఉండి, అది నడిస్తే ఎక్కువ అవుతుంటే అది గుండెకి సంబంధించిన నొప్పి అనుకోవాలి. ఇన్ జనరల్ ఏదైనా ఉధృతంగా వేరే రకంగా అప్పుడు దాకా రాని విధంగా వేరే రకంగా కనుక నొప్పి వస్తుంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ ఏమో అని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనని మనం కాపాడుకునే ప్రక్రియలో మొదటగా దీన్ని ఐడెంటిఫై చేయడంతో పాటు హార్ట్ అటాక్ అనే సందేహం ఉన్నప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళటం అనేది ముఖ్యం. మన దగ్గరలో ఉన్న గుండెకి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళడం ముఖ్యం. అందరినీ పల్స్ హార్ట్కే రావాలి అని నేను చెప్పట్లా. మీ దగ్గరలో ఉన్న హార్ట్ ప్రాబ్లం ట్రీట్ చేసే ఏ హాస్పిటల్ దగ్గరికైనా ముందు చేరుకోవడం అవసరం. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో లేదా మొదటి నిమిషాల్లో గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకొని కొన్నిసార్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్లు ఇమీడియట్గా ఒక షాక్ ఇచ్చి ఆ గుండెని మళ్ళీ కొట్టుకునేటట్టుగా చేస్తారు. ఆ షాక్ ఇచ్చే పరికరం హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి ఆ షాక్ ఎప్పుడు ఇవ్వాలో గుర్తించి వాళ్ళు ఇవ్వగలుగుతారు. కాబట్టి మనం హార్ట్ అటాక్ వచ్చిన మొదటి క్షణాల్లో హాస్పిటల్కి రీచ్ అవ్వకపోవడం ముఖ్యం. దీంతో పాటుగా మనం కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి వేసుకోవడం కోసం మనం హాస్పిటల్కి వెళ్లకుండా డిలే చేయకూడదు. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆ హాస్పిటల్లోనే వాళ్ళు చెక్ చేసి చూసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాబ్లెట్స్ ముందు నుంచి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా మెడిసిన్స్ వాడటంతో పాటు హాస్పిటల్కి వెళ్లడంతో పాటు ఇంకొక విధమైన ఇంపార్టెంట్ థింగ్ ఏ విధంగా ఉంటుందంటే, హార్ట్ అటాక్ వచ్చిన మొదటి క్షణాల్లో మనం అనుకున్నట్టుగా కార్డియాక్ అరెస్ట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు హాస్పిటల్ రీచ్ అవ్వడం అనేది దానికోసం ప్రయత్నం చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే అక్కడే మనం సిపిఆర్ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎక్కడున్నారో అక్కడే సిపిఆర్ ఇవ్వడం మొదలు పెట్టాలి. అంబులెన్స్కి కాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన సిచ్యువేషన్లో మనం హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళాలి. కానీ ఆ హార్ట్ అటాక్ నుంచి కార్డియాక్ అరెస్ట్ వచ్చి మనిషి మాట్లాడకుండా పడిపోతున్నప్పుడు మాత్రం అప్పుడు హార్ట్ అటాక్ అని కాకుండా కార్డియాక్ అరెస్ట్ అని గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తారు? ఇమీడియట్గా ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ లేదా టికాగ్రిలారు లేదా ప్రాసుగ్రెల్ ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి. వీటిని ముందుగా ఇస్తారు. సో ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళు ఏం చేస్తారంటే 2 ట్రీట్మెంట్స్ చేస్తారు. ఒకటి బ్లడ్ బాగా పలచబడి తద్వారా రక్తనాళంలో రక్తం గడ్డ కరిగిపోయించే మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఫిజికల్గా యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేసి ఇమీడియట్గా ఆ కంప్లీట్గా మూసుకుపోయిన రక్తనాళాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కానీ, ఈ రెండిట్లో ఏదైనా చేసినప్పుడు మనకి హార్ట్ అటాక్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఎప్పుడు డిలే జరుగుతుందంటే మనం హార్ట్ అటాక్ వచ్చింది మనకి అని నిర్ధారించుకునే లోపల జరుగుతుంది. మనం ఏదైనా ట్రీట్మెంట్ అంటే బాగా ఇంజెక్షన్ ఇవ్వటం, పవర్ఫుల్ ఇంజెక్షన్, లేదా మనం ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేయటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదటి 6 గంటల లోపల చేయాల్సిన అవసరం ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. అలా కాకుండా మనం డిలే చేసాము అని అంటే గుండె కండరం పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం యాంజియోగ్రామ్ చేసినా, యాంజియోప్లాస్టీ చేసినా, స్టెంట్ వేసినా, బైపాస్ చేసినా, ఏం చేసినా కూడా గుండె కండరం కొన్నిసార్లు డెవలప్ కాదు, ఇంప్రూవ్ కాదు. అప్పుడు కాన్స్టెంట్గా పంపింగ్ వీక్గా ఉండటం వల్ల మనకి 3 రకాల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఒకటి కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడం, రెండోది లంగ్స్లోకి వాటర్ వచ్చేసి ఆయాసం రావటం, కాళ్ళకి వాపులు రావటం, మూడోది సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవటం. ఈ 3 రిస్క్స్ కూడా పంపింగ్ వీక్ అయిన వాళ్ళల్లో ఉంటాయి. కాబట్టి పంపింగ్ వీక్ అవ్వకుండా ఉండటానికి మనం ప్రయత్నించాలి. అలా ఉండాలి అని అంటే మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్లో ఈ 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. డబ్బులు ఇమీడియట్గా మన చేతిలో లేవంటే ఇంజెక్షన్ అప్పటికప్పుడు ఇచ్చేసుకొని ఊరుకోవచ్చు. డబ్బులు ఉన్నాయి చేతిలో అని అంటే ఇమీడియట్గా యాంజియోప్లాస్టీ చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసే విధంగా. అదేవిధంగా ఏదన్నా ఎమర్జెన్సీలో ఇట్లా వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా మనకు డబ్బులు లేకపోయినా సరే యాంజియోప్లాస్టీ చేసే ప్రక్రియ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు చేయకూడని విషయాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, ఏదో లోడింగ్ డోసెస్ వేసుకోవాలని ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు ఎత్తుక్కోవద్దు. ముందు హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళండి. రెండోది, మనకి హార్ట్ అటాక్ వచ్చింది అని తెలియగానే నిమ్మకాయ నీళ్ళు తాగమనో లేకపోతే వెల్లుల్లిపాయలు నవిలి తినమనో
ఇట్లాంటి సలహాలు చెప్తూ ఉంటారు. ఇలాంటి పెద్దగా ఉపయోగపడవు. ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గట్టిగా దగ్గండి, దగ్గడం వల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు బాగానే ఉంటారు అనేది చెప్తుంటారు. అది కూడా శుద్ధ అబద్ధం. సో అలాగేం చేయక్కర్లేదు. మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవ్వటం కోసమే మీరు ప్రయత్నం చేయండి. మీతో పాటు ఉన్న వాళ్ళకి మనకి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వస్తే ఏ విధంగా సిపిఆర్ చేయాలి అనే విషయం నేర్పించండి. సో ఇంతవరకు మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నిజంగా హార్ట్ అటాక్ వచ్చినా కూడా మీకు ఆయుర్దాయం ఏ రకంగానూ తగ్గదు. నమస్తే.